హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలు తేదీ ఖరారు, పే స్కేల్స్, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు శుభవార్త. 12 పీఆర్సీ అంచనాలు, మీ కొత్త బేసిక్ పే ఎంత ఎంత ఉండవచ్చు, ఎంత బేసిక్ పే వారికి ఎంత పెరగచ్చు అనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ నియామకం పూర్తయింది. ఈ నేపథ్యంలో 12వ పీఆర్సీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎంత డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ డిఆర్ బేసిక్ పేలో విలీనం అవుతుంది, అలాగే మరియు నూతన బేసిక్ పే ఎంత ఉండవచ్చు అనే విషయాలపైన సమగ్ర విశ్లేషణ చూద్దాము. అసలు పీఆర్సీ అంటే ఏంటి, దాని ఆవశ్యకత చూసుకున్నట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతభత్యాలను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరించడానికి ఏర్పాటు చేసేదే పే రివిజన్ కమిషన్. పీఆర్సీ పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం మరియు ఇతర ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సవరణలు సూచిస్తుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలకు మెరుగుదలకు దోహదపడుతుంది. 11వ పీఆర్సీ ఒక సమీక్ష. వాస్తవ అమలు తేదీ 11వ పీఆర్సీ వాస్తవంగా జూలై 2018 నుంచి అమలు కావాల్సి ఉంది. ప్రభుత్వము కానీ ప్రభుత్వము 2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ కల్పించి 2022 జనవరి నుంచి సవరించిన జీతాలను అందించింది. కాలపరిమితి ముగింపు. ఏదేమైనా కూడా 11వ పీఆర్సీ కాలపరిమితి అనేది జూన్ 30, 2023 నాటికి ముగిసింది. దీని ప్రకారంగా జూలై 1, 2023 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. 12వ పీఆర్సీ ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే, 12వ పీఆర్సీ అమలు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పీఆర్సీ కమిషన్ను నియమించింది. ఈ కమిషనర్ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాల నుంచి వినతులు స్వీకరించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక సమర్పణకు సాధారణంగా ఒక సంవత్సరం సమయం పట్టవచ్చు. 12వ పీఆర్సీలో డిఏ డిఆర్ విలీనం అంచనా. పీఆర్సీ అమలులో కీలకమైన అంశం డిఏ డిఆర్ విలీనం. 12వ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 1, 2023 నాటికి ఉన్న డిఏ డిఆర్ శాతాన్ని బేసిక్ పేలో విలీనం చేస్తారు. ప్రస్తుతం డిఏ డిఆర్ సుమారుగా 26.39. సో ఇది 12వ పీఆర్సీ జూలై 2023 నుంచి అమలు కావాల్సినందున 2023 జనవరి నుంచి జూలై 2023 నాటికి డిఏడిఆర్ పెరుగుదలను కూడా పరిగణించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం డిఏను 2023 జనవరికి గాను 4% ప్రకటించింది. అలాగే జూలైకి 4%, మొత్తం 8% ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రకారంగా సాధారణంగా కేంద్రం ప్రకటించిన డిఏలో రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 1%, కేంద్రం 1%, రాష్ట్రం 0.91% చొప్పున రాష్ట్ర ఉద్యోగులకు వర్తిస్తుంది. అంటే 8 ఇంటూ 0.91, మొత్తం 7.28% డిఏడిఆర్ అదనంగా రావాల్సి ఉంటుంది. మొత్తం విలీనం అయ్యే డిఏడిఆర్ చూసుకున్నట్లయితే, సో అప్పటికి ఉన్నటువంటి 26.39% ప్లస్ ఈ యొక్క అదనంగా వచ్చిన 7.28% కలిపితే 33.67% డిఏడిఆర్ అనేది బేసిక్ పేలో విలీనం కావాల్సి ఉంటుంది. ఫిట్మెంట్ కీలక పాత్ర. పీఆర్సీలో మరో ముఖ్యమైన అంశం ఫిట్మెంట్. పాత బేసిక్ పేకి డిఏడిఆర్ కలిపిన తర్వాత దానిపై కొంత శాతం అదనంగా కలిపి కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారు. ఈ అదనపు శాతాన్ని ఫిట్మెంట్ అంటారు. 11వ పీఆర్సీలో 23% ఇవ్వడం జరిగింది. ఇక 12వ పీఆర్సీ అంచనా వేయగా ఉద్యోగ సంఘాల అధిక ఫిట్మెంట్ ఆశిస్తున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకు 20% ఫిట్మెంట్ ఇస్తారనే అనుకుందాము. ఇది ఖరారు కాదు, అంచనా మాత్రమే. కొత్త బేసిక్ పెన్షన్ అంచనా దీనిపైన. సో జూలై 1, 2023 నాటికి విలీనం కానున్న డిఏ డిఆర్ 33.67% మరియు అంచనా వేయబడిన ఫిట్మెంట్ ఆధారంగా కొత్త బేసిక్ పెన్షన్ ఎంత ఉండవచ్చు అనేది చూద్దాము. సో మొత్తం పెరుగుదల = విలీనం అయ్యే డిఏడిఆర్ ఫిట్మెంట్ ప్లస్ ఫిట్మెంట్ శాతము. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫిట్మెంట్ 20% అనుకుంటే మొత్తం పెరుగుదల శాతం వచ్చేసి మనకు బేసిక్ పే మీద 53.67% పెరుగుతుంది. సో దీనివల్ల మనకు పాత బేసిక్ పే
ఇంటూ 1.5367% అవుతుంది. అంటే రూ. 40,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 61,468 అవుతుంది. అదే ఫిట్మెంట్ 23% ఇచ్చినట్లయితే ఈ అమౌంట్ కాస్త ఈ యొక్క రూ. 62,668 అవుతుందన్నమాట. 40,000 బేసిక్ పే వారికి. ఫిట్మెంట్ 25% అనుకున్నట్లయితే రూ. 63,468 అవుతుంది. సో ఈ విధంగా మీ బేసిక్ పెన్షన్ను మీరు ఎలా లెక్కించుకోవాలి అని చూసుకున్నట్లయితే, సో ప్రస్తుతం మీ బేసిక్ పెన్షన్ మీకు తెలిస్తే పైన చెప్పిన సూత్రాలను అంటే ఈ విధంగా మొత్తం పెరుగుదల శాతం ఈజ్ ఈక్వల్స్ టు డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపగా వచ్చిన పర్సంటేజ్ ఎంతైతే ఉంటుందో ఆ పర్సంటేజ్కి మనకు పాత బేసిక్ పే ఇంటూ సో డిఆర్ బేసిక్లో విలీనం అవుతుంది. అలాగే ఫిట్మెంట్ కూడా విలీనం అవుతుంది. ఇవన్నీ కలపగా వచ్చిన అమౌంట్ ఈ విధంగా మనకు కొత్త బేసిక్ పెన్షన్ అవుతుందన్నమాట. సో మీ ప్రస్తుత బేసిక్ పెన్షన్ మీకు తెలిస్తే పైన చెప్పిన సూత్రాలను ఉపయోగించి వివిధ ఫిట్మెంట్ శాతం ప్రకారంగా మీ యొక్క కొత్త బేసిక్ పే పెన్షన్ ఎంత ఉండవచ్చు అనేది అంచనా వేసుకోవచ్చు. సో ముఖ్య గమనిక పైన పేర్కొన్న డిఆర్ శాతం, ఫిట్మెంట్ శాతం మరియు గణాంకాలు కేవలం అంచనాలు మాత్రమే. పిఆర్సి కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ఉద్యోగ సంఘాల చర్చల అనంతరం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే గణాంకాలే అంతిమమైనవి, అంటే అవే ఫైనల్ అన్నమాట. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సో పెన్షనర్లు మరియు ఉద్యోగులు 12వ పిఆర్సి నుంచి మంచి ప్రయోజనాలు పొందాలి అని ఆశిద్దాం. అధికారిక ప్రకటన కోసం వేచి చూడటం ముఖ్యం. సో మొత్తానికి 2025 సంవత్సరంలోనే మనకు 12వ పిఆర్సికి సంబంధించి ఏర్పాటుకు అయితే ఖరారు కానుంది ఫ్రెండ్స్.